చెందిన వారు మత యుద్ధాలు చేయలేదు. కానీ ఈ వ్యక్తి అన్నట్లు బ్రిటిష్ వాడే లేకపోతే మీకు దిక్కు లేదురా అన్నాడు చూసారా. బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా కూడా బతుకులేదు మీకు. మీ 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 దగ్గర బుద్ధి లేదు, తెలివి లేదు. అలాగని చెప్పి మనిషిగా గుర్తించే ఒక సాలుకోణమైన ఇది లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు మొదట దొంగిలించింది ఈ క్రైస్తవ్యాన్నే. ఈ రోజు ప్రపంచమంతా వినాశనం చేసింది వీరే. ఆ కథంతా మునుపటి వీడియోలో చెప్పాను. ఇక్కడ ఇమేజ్ ఇస్తాను చూడండి. వాళ్ళే ప్రపంచానికి పట్టిన చీడ. వీళ్ళు 1096 నుంచి ముస్లింలపై యుద్ధం మొదలుపెట్టి అక్కడి నుంచి కేవలం మతం మార్చడానికి ఈ క్రైస్తవులు ఆయా దేశాలలో అబద్ధాలు, మోసాలు, కల్పితాలు, వెన్నుపోట్లు అన్నీ చేశారు. అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు అనే సామెత బహుశా వీళ్ళని చూసే పుట్టిందేమో. నేటికి ఆ మతం చేస్తున్న పద్ధతి అదే. దానికి బలవుతున్నారు మన సోదరులే. ఈ వ్యక్తి చెప్తున్నట్లు మనిషిని వేరు చేసింది హిందూ మతం అంటున్నాడు. ఇలాంటి అమాయకులు చాలా మందే ఉన్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో కులాల కుంపట్లు పెట్టింది ఈ బ్రిటిష్ వాళ్ళే. వారి క్రైస్తవ్యం పెంచుకోవటానికి మన మధ్య లేని అంతరాలు సృష్టించి వృత్తులను కులాలకు ట్యాగ్ ఇచ్చి విడదీసింది వీళ్ళే. అది ఎలా జరిగిందో కూడా ఈ వీడియో చేశాను, చూడండి వీలైతే. రెండవది, మీరేం తిన్నారు, మీకు పంటలు పండించడం వచ్చా, వజ్రవైడూర్యాలు ఉన్నాయా అని అడుగుతున్నాడు. దున్నపోతులు తిన్నారో, పందులు తిన్నారో, అంశం తిన్నారా అంటే ఒకప్పుడు మీరేం తిన్నారా? మీరేం తిన్నారు ఒకప్పుడు? మీరు ఇట్లాగే పండించుకొని తిన్నారా? లేకపోతే మీకు అప్పటి నుండే వజ్రాలు వైడూర్యాలు మొత్తం అన్ని సమకూర్చి పెట్టారా మీ ఫ్యామిలీలకి? మీ పెద్ద రాయల్ ఫ్యామిలీసా? అతని మాటల్లో కోపాన్ని, గాంభీర్యాన్ని బట్టి చూసేవాళ్ళు ఓహో అతను చెప్పింది నిజమేనేమో, ఒకప్పుడు మాకేం తెలియదేమో అనుకుంటారు. ప్రపంచానికి మొట్టమొదట నాగరికత నేర్పిందే హిందువులు. ప్రపంచానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు పుట్టిందే భారతదేశంలో. ఇదిగో ఈ వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. తర్వాత నాకు ఇతర మతాలలో కూడా చాలా మంది మంచివారు ఉన్నారు, అమ్మలు ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకంటే నాకు ముస్లింలో ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే క్రిస్టియన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మలు ఉన్నారు. అమ్మలో మళ్ళీ ఏంది ఫ్రెండ్స్ అంటే ఓన్లీ మొగోళ్లే కదా, అమ్మలో కడుపు నిండా పెట్టే అమ్మలో, అర్థమైందా? వాళ్ళు కూడా క్రిస్టియన్స్ లో ఉన్నారు, ముస్లింస్ లో ఉన్నారు. ఇతనికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళంతా ఇక్కడ పుట్టిన అమ్మలు, అన్నపూర్ణమ్మలు. వారి కర్మ కాలి వారు ఇతర మతాలలో ఉండొచ్చుగాక. హిందూ దేశమైన భారతలోకి ఆ ఇతర మతాల అమ్మలు ఎలా వచ్చారు, ఎవరి వలన వచ్చారు, హిందువుల మంచితనమే లేకపోయి ఉండుంటే ఆ అమ్మలు ఏమై ఉండేవారు, ఎందుకు ఇతర మతాలని ద్వేషిస్తున్నారు అని అడుగుతున్నాడు కదా ఈ వ్యక్తి. ఎందుకు హిందుత్వాన్ని రూపుమాపాలని చూస్తున్నారు అని వాళ్ళని అడగడం లేదు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన వ్యక్తి.